వినీల గారు నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి 4.5 ఏళ్ల పరిపాలన కాలంలో మహిళా సాధికారత సాధించామని మహిళలకి పెద్దపీట వేసిన పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి వైసీపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అసలు ఒక మహిళగా దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? మహిళా సాధికారత అంటున్నారు కదండి. అసలు గత ప్రభుత్వంలో మహిళలకి 10 పథకాలు ఉండేవి. ఆ 10 పథకాలు రద్దు చేసేశారు. 10 పథకాలు రద్దు చేసేశారు. మహిళా సాధికారత, మహిళలకి రక్షణ కల్పించేస్తున్నామంటున్నారు. లేటెస్ట్ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో వాళ్ళు చూసుకుంటే, ఎన్సీఆర్బీ రిపోర్ట్ చూసుకుంటే, నేషనల్ రిపోర్ట్ అండి అది. మనం ఏదో ఫేక్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళలాగా, వీళ్ళ సాక్షిలాగా, వీళ్ళ నీలి మీడియాలాగా, వీళ్ళకి చదువు సంస్కారం లేనటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు కాదు. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం 2022 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వరకు ఈ 4.5 సంవత్సరాల్లో దాదాపు 2 లక్షల మంది మహిళల మీద నేరాలు జరిగినాయి. కేవలం 2022 సంవత్సరంలోనే మహిళల మీద 25,538 దాడులు జరిగినాయండి. ఓన్లీ 2002 రిపోర్ట్, అది అనాలిసిస్ రిపోర్టు. 2022 ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మహిళల మీద ముఖ్యంగా 600 హత్యాచారాల కేసులు నమోదైనవి. 180 హత్యాచారాలు ప్రయత్నించి ఆ ఘటనలు, ఆ నేరాలు వెలుగులోకి వచ్చినాయి. అదేమంటే ఏం చెప్తున్నారు, మేము దళిత మహిళకి హోంమంత్రి ఇచ్చాము అని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారు. దేనికంటే దళిత మహిళలు హోంమంత్రిగా రబ్బర్ స్టాంపు హోంమంత్రులు తప్ప దేనికి ఉన్నారు వాళ్ళు? కనీసం వాళ్ళకి పవర్స్ ఉన్నాయా? కేవలం ఎందుకు ఉన్నారంటే చెక్ పవర్స్ ఇస్తారు. దేనికి? హత్య జరిగిపోతే ఒక రేటు, లేదు హత్యాచారం జరిగి ప్రాణాలతో ఉంటే ఇంకో రేటు, లేదంటే మీకు ల్యాండ్ కావాలా లేకపోతే క్యాష్ కావాలా అని చెప్పి ఆడపిల్లల ప్రాణాలని, మానాలని వీళ్ళు పదంగా పెట్టి మాట్లాడుతున్నారు. ఇదే దళిత హోంమంత్రిగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. మరి అదే దళిత సామాజిక వర్గంలో దళిత మహిళల మీద దాదాపు 248 దళిత మహిళల మీద తీవ్రమైన నేరాలు జరిగినాయి, దాడులు జరిగినాయి. 58 మంది దళిత మైనర్ బాలికలు వీళ్ళు, వాళ్ళ మీద హత్యాచారాలు జరిగినాయి. అంటే దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది కదండి, జగన్మోహన్ రెడ్డి మహిళల భద్రత విషయంలో ఎంత నిర్లక్ష్యం వహించాడు అనేది. 2022 ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కనుక మహిళల ఆత్మగౌరవం భంగానికి, మహిళల్ని అవమానించిన కేసులు, నమోదైన కేసుల్లో కూడా ఇవాళ ఏపీ మొదటి స్థానంలో ఉంది దేశం మొత్తంలో కూడా. చిన్నారులు మిస్సింగ్, ఇంతవరకు వాటికి రికార్డ్స్ ఉన్నాయే తప్ప వాళ్ళు మిస్ అయిన వాళ్ళు ఏమైపోయారు? 30,000 మంది కిడ్నాప్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఎవరి నిర్లక్ష్యం అండి? ఎవరి నిర్లక్ష్యం? 9 యాసిడ్ దాడులు జరిగినాయి. గతంలో ఏం చెప్పాడు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ మహిళకైనా ఎవరైనా చూస్తే వాళ్ళు గుడ్లు పీకేయాలి, అర్ధరేత్రైనా కాలర్ పట్టుకుని లాక్కు రావాలి అన్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి, 3 సంవత్సరాలు అవుతుంది నీ ఇంటి దగ్గరే జరిగింది. 4 సంవత్సరాలు అయింది దాదాపు. నీ ఇంటి పక్కనే తాడేపల్లిలో కోతవేటు దూరంలో గ్యాంగ్ రేప్ జరిగింది. కనీసం ఆ నేరస్తులను ఇంతవరకు పట్టుకున్నారా? లేదు. నీ తాడేపల్లి ప్యాలెస్లో 100 మీటర్ల దూరంలోనే ఏస్తేరు రాణి అని చెప్పి ఒక దళిత మైనర్ బాలిక మీద, దివ్యాంగురాలండి, ఆ అమ్మాయి మీద నిర్దాక్షిణ్యంగా గంజాయి మొత్తులో గొడ్డలితో నరికి చంపేశారు. ఆ కేసు ఏమైపోయిందండి? కన్న జగన్ ముందొస్తాడు అని చెప్పి రోజా గారు చాలా గొప్పగా అసెంబ్లీలో మాట్లాడారు. ఇవాళ ఆ మంత్రులందరూ ఏమైపోయారు? ఆ మహిళా మంత్రులందరూ ఏమైపోయారు? జగన్మోహన్ రెడ్డికి నా అక్క చెల్లెమ్మలు, నా ఆడబిడ్డలు అని చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చి కేవలం మాటలకే సరిపోయాడు తప్ప చేతల్లో చూసుకుంటే మహిళల భద్రతలో, కంప్లీట్గా శాంతి భద్రతలో జగన్మోహన్ రెడ్డికి ఏ పార్టీ చిత్తశుద్ధి లేదు. దానికి నిదర్శనం, దానికి సాక్ష్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద, మైనర్ బాలికల మీద జరుగుతున్న హత్యాచారాలు, హత్యలు, వేధింపు కేసులు ఇవాళ దేశంలోనే రికార్డు స్థాయిలో ఉన్నాం మనం. గత డీజీపీ శవం గారే చెప్పారు, క్రైమ్ రేట్ పెరిగింది ఆంధ్రప్రదేశ్లో మహిళల పట్ల అని చెప్పి. దిశ యాప్ తీసుకొచ్చాము అంటున్నారు. దిశ యాప్ 28 కోట్లు ఖర్చు పెట్టి, గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో లయన్ యాప్ అని ఉండేది, అభయ యాప్ అనేది ఉండేది. వాటిని వాళ్ళ పేర్లు మార్చేసి కేంద్రం ఇస్తున్నటువంటి, అంటే స్త్రీ రక్షణ కోసం కేంద్రం నిర్భయ నిధుల కింద ఇచ్చేది, ఆ 100 కోట్లు కూడా నువ్వే నీ దారి మళ్లించేసుకుని ఇవాళ ప్రజాధనాన్ని 28 కోట్లు ఖర్చు పెట్టి దిశ యాప్ అని చెప్పి ప్రచారాలకి నువ్వు ఖర్చు పెట్టావే తప్ప దిశ యాప్ ద్వారా, అంటే దిశ యాక్ట్ ద్వారా ఎంతమందికి నువ్వు శిక్ష చేయగలిగావు? ఎంతమందికి నువ్వు శిక్ష చేసావు?
జగన్మోహన్ రెడ్డికి కేవలం అధికారంలోకి వచ్చింది ఎందుకు అంటే దోచుకోవడానికి, దాచుకోవడానికి. ఆయన పాదయాత్రలు చేసింది కూడా ఎందుకంటే ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ హిందూపూర్ వరకు చూసుకుంటే ఎక్కడెక్కడ ఏమేమి ఖనిజ సంపదలు ఉన్నాయి, నేను అధికారంలోకి వస్తే ఏ మాఫియాలు, ల్యాండ్ మాఫియా చేయొచ్చా, రీచ్ మాఫియా చేయొచ్చా, శాండ్ మాఫియా చేయొచ్చా, లేదంటే కనుక కొండల్ని కూడా నేను తినేయగలను అని చెప్పి ఈ మాఫియాల మీద తను చేశాడే తప్ప పాదయాత్ర. తను ఎప్పుడైతే ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చాడో, ముఖ్యంగా మా మహిళలు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. ఎలక్షన్ల నాటికి నేను మద్యపాన నిషేధం చేసే నేను ఎలక్షన్లకు వెళ్తా అన్నాడు. ఇవాళ ఎంత దౌర్భాగ్యం అంటే మద్యం ఆదాయం లేనిదే మీ భర్తలు తాగి రోడ్ల మీద, మీ బిడ్డలు రోడ్ల మీదకి వచ్చేసి మీ కుటుంబాలు రోడ్ల మీద వీధి పాలైపోతే తప్ప నేను మీకు సంక్షేమ పథకాలు ఇవ్వలేను అని చెప్పి 15 సంవత్సరాలకి అగ్రిమెంట్ రాసి వేల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడు, దుర్మార్గుడు అంటే జగన్ రెడ్డి. ఎక్కడ మహిళా సాధికారత అండి? ఎంత క్రైమ్ రేట్ పెరిగిపోయింది, ఎన్ని దాడులు జరుగుతున్నాయి. ఆఖరికి 18 ఏళ్లలోపు మైనర్ బాలికలు, 15 నుంచి 18 ఏళ్లలోపు మైనర్ బాలికలు చెప్పడానికి ఒక మహిళగా నాకే ఇబ్బందిగా ఉందండి. చిన్న వయసులో వాళ్ళకి మన ఇండియా మొత్తంలోనే ఆంధ్రప్రదేశ్లో మైనర్ బాలికలు అత్యాచారాలకి గురయ్యి గర్భిణీలుగా రిపోర్ట్ కూడా వచ్చింది. అంతకన్నా దిగజారిపోయిన తనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏంటంటే పరిపాలనలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మల వైపు కాదండి, స్త్రీ ద్వేషి, అతను మహిళా వ్యతిరేకి. ఇవాళ రావణ రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. రీసెంట్గా ఇండియా టుడే ఇచ్చిన సర్వే రిపోర్ట్ చూసుకుంటే కూడా, ఇండియా టుడే వాళ్ళు ఇచ్చిన సర్వే రిపోర్ట్లో కూడా 1,33,000 మంది మహిళలు వ్యభిచార గృహాల్లోకి తరలించబడ్డారు. ప్రాస్టిట్యూషన్ని ఇవాళ వాళ్ళ వృత్తిగా ఎంచుకునే దౌర్భాగ్యానికి వెళ్ళిపోయారు. ఎంత సిగ్గుచేటంటే ఒక మహిళగా మాట్లాడాలంటే నాకే నా ఆత్మగౌరవం అడ్డొస్తుంది. కానీ ఇవాళ మహిళల ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చి ఇవాళ మహిళల్ని ఎంత దుర్మార్గంగా దిగజారిపోయేలాగా చేశాడు అనేది ప్రజలందరికీ కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఇవాళ ఇవన్నీ కూడా ఈ వాస్తవాలు మాట్లాడాను. సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఏ మొహం పెట్టుకుని నువ్వు నీ ప్రజాప్రతినిధులు మా దగ్గరికి ఓట్లకు వస్తారు, చెప్పుతో కొడతారు మహిళలందరూ. ఈసారి నిన్ను చెప్పుతో కొడతారు. ఓటు అనే ఆయుధంతో నీకు సజీవంగా రాజకీయ సమాధి కడతారు. ఎంత సిగ్గుచేటంటే ఒక మహిళగా మాట్లాడాలంటే నాకే నా ఆత్మగౌరవం అడ్డొస్తుంది. కానీ ఇవాళ మహిళల ఓటు బ్యాంకుతో అధికారంలోకి వచ్చి ఇవాళ మహిళల్ని ఎంత దుర్మార్గంగా దిగజారిపోయేలాగా చేశాడు అనేది ప్రజలందరికీ కూడా తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఇవాళ ఇవన్నీ కూడా ఈ వాస్తవాలు మాట్లాడాను. సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఏ మొహం పెట్టుకుని నువ్వు నీ ప్రజాప్రతినిధులు మా దగ్గరికి ఓట్లకు వస్తారు, చెప్పుతో కొడతారు మహిళలందరూ. ఈసారి నిన్ను చెప్పుతో కొడతారు. ఓటు అనే ఆయుధంతో నీకు సజీవంగా రాజకీయ సమాధి కడతారు.